బాక్స్ ఆఫీస్ వద్ద ఓజీ సునామీ నడుస్తుంది. కలెక్షన్ల వర్షం కురుస్తుంది. మనం గత వారం రోజుల నుంచి కూడా ఒకటే మాట మాట్లాడుకుంటున్నాము. ఓజీ సినిమా రిలీజ్ అయిన తర్వాత బాక్స్ ఆఫీస్ మొత్తం కూడా షేక్ అవుతుంది. కలెక్షన్ల వర్షం కురుస్తుందని. సో మరి ఏ విధంగా మాట్లాడుకున్నామో మనం అంతకు మించి ఇంకా కూడా డబుల్‌గా వసూళ్లు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రీ బుకింగ్స్‌కే ఓజీ సినిమాకి 75 కోట్లకు పైగా అంటే 60 కోట్ల నుంచి 75 కోట్లకు పైగానే వసూలొచ్చాయి. మరి అంటే బుకింగ్ ద్వారానే ఈ విధంగా వస్తే బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత ఏ విధంగా వచ్చాయి, ఇంకా ఆఫ్లైన్లో టికెట్స్ తీసుకున్న వాళ్ళ ద్వారా ఇంకెన్ని వచ్చాయి. సో ఈ విధంగా ఓవరాల్గా చూసుకుంటే వరల్డ్ వైడ్గా ఓజీ సినిమాకి ఫస్ట్ డే కలెక్షన్స్ 150 నుంచి 200 కోట్లకు పైగా మధ్యలోనే రావచ్చు అనే విధంగా కూడా మనకు కొంచెము ట్రేడ్ వర్గాలు చెప్తున్నటువంటి న్యూస్ అయితే ఈ విధంగా ఉంది. మరి ఓజీ సినిమా కలెక్షన్ల వర్షం ఇంకా కలెక్షన్ల సునామీ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద కనిపిస్తుంది అంటూ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క హిట్ పడింది. అండ్ ఇప్పటి వరకు మనం చూసాం, మనము హరిహర వీరమలు సినిమా మీద కూడా ఇంత అంటే ఈ విధంగానే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. ఇంకా చిన్న లోపాల వల్ల సినిమా అయితే ఫ్లాప్గా నిలిచింది. సో అందుకోసం అని చెప్పేసి ఫ్యాన్స్ కూడా ఇక్కడ నిర్లక్ష్యం కాలేదు, పవన్ కళ్యాణ్ గారు కూడా నిర్లక్ష్యం కాలేదు, ఏ డైరెక్టర్ కానీ ఏ ప్రొడ్యూసర్ కానీ ఎవరు కూడా నిర్లక్ష్యం కాలేదు. సినిమా ఫ్లాప్ అంటున్నారు కానీ ఎవరు కూడా ఇలాంటి నష్టం కూడా రాలేదని చెప్పేసి ఇంకా కొన్ని ట్రేడ్ వర్గాలు కూడా చెప్తున్నాయి. కానీ ఇప్పుడు ఈ ఓజీ సినిమా ఆ విధంగా కాదు, ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వడానికి, ఎవరైనా వేతి చూపించడానికి చిన్న పాయింట్ కూడా లేదు. అండ్ ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఉండేటువంటి ఫైటింగ్స్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ, పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్ కానీ, ముఖ్యంగా కత్తి పట్టుకొని నడుస్తున్నటువంటి ఆ ఒక సీన్లు కానీ, అండ్ గన్ను పట్టుకొని నడుస్తున్న సీన్స్ కానీ, అంటే ఓవరాల్గా ఈ యొక్క రక్తపాతం భయ్యా ఇది అద్భుతంగా ఉంది. ఈ సినిమా ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా రావాలి అంటూ ఈ రోజులలో అందరూ కూడా ఇలాంటి సినిమాలు ఇష్టపడుతూ ఉన్నారు. ఈ సినిమాని ఎవ్వరు కూడా ఆపలేరు. ఇంకా అందరూ కూడా అనుకుంటున్నారు ఫస్ట్ డే హిట్ టాక్ వస్తే ఇంకా ఎవరు కూడా ఆపలేరు అనే విధంగా. కానీ ఈ సినిమాకి ఫస్ట్ డే హిట్ టాక్ వచ్చినా ఏ టాక్ వచ్చినా కూడా ఇంకా ఎవ్వరు కూడా ఆపలేరు. ఖచ్చితంగా ఈ సినిమాకి కలెక్షన్ల వర్షం ఇంకా వస్తూనే ఉంటుంది. ఇంకా ఈ పండగలు రాకముందే 2 పండుగలు ఒకేసారి వచ్చిన విధంగా ఉంది అంటూ ఫ్యాన్స్ మాత్రం ఆనందపడుతున్నారు.